వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడైన యేసు ప్రభువు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదర సహోదరులారా, గలతీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము వరకు మనం నిన్న ధ్యానం చేశాము. 18వ వచనం దగ్గర నుండి మనం ధ్యానించుదాము. పరిశుద్ధుడైన పౌలు పేతురు మధ్య జరుగుచున్నటువంటి సంభాషణ. మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. ఒక రక్షించబడినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచబడిన వ్యక్తి పాపిగా ఎంచబడడు. తాను స్వాభావికంగా పాపి అయినప్పటికీ ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచుట చేత అతనిపై నీతి వస్త్రము కప్పబడినది. క్రీస్తు రక్తము అతని ప్రతి పాపాన్ని కడిగేస్తుంది. అతడు చేసిన ప్రతి అతిక్రమం క్రీస్తు యేసునందుంచిన విశ్వాసమును బట్టి శుద్ధి చేయబడుతుంది, కడుగబడుతుంది. కావున అతడు పాపిగా దేవుని చేత ఎంచబడడు. ఈ నేపథ్యంలో విశ్వాసముంచిన వాడు క్రీస్తు చేత నీతిమంతుడై పాపిగా ఎంచబడకపోయినప్పుడు ఆ వ్యక్తి పాపిగా ఏ విధంగా ఉంటాడు? ఉండడు కదా, ఉండలేడు కదా. ఒకవేళ ఇంకా అలాగే పాపై ఉంటే క్రీస్తు పాపానికి పరిచారకుడా? యేసుక్రీస్తు పాపమునకు పరిచారకుడు అవుతాడా? కాదు. కనుక రక్షించబడిన వాడు పాపి కాడు, పరిశుద్ధుడు అనే టైటిల్ అతనికి ఇవ్వబడుతుంది. పరిశుద్ధుడని పిలువబడినప్పుడు ఇక పాపం చెయ్యలేడా? చేయగలడు, కానీ చెయ్యడు. మరి ఎందుకు అతడు పాపం చేస్తున్నాడు అంటే అతనిలోని స్వభావం, అతనిలో ఏర్పడిన నూతన స్వభావము కాదు, అతనిలోని ప్రాచీన స్వభావం. అతని శరీరాన్ని ఆధారం చేసుకుని అతనిని పాపం చేయించింది తప్ప పరిశుద్ధాత్మదేవుడు నివాసం ఉంటున్న నూతన స్వభావం ఆ వ్యక్తి యొక్క పాపానికి అతనిని తీసుకెళ్ళలేదు, కారణం కాదు. ఆ కారణం చేత అతడు పరిశుద్ధుడే అవుతాడు. ఇది ఒక్క పాయింట్ స్పష్టంగా క్రైస్తవులకు అర్థమైతే తను ఎందుకు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడో, తాను ఎట్లా పాపి కాదు అని జస్టిఫై చేయబడ్డాడో అర్థం అవుతుంది.
ఈ సూత్రం 99% మంది క్రైస్తవులకు ఇప్పుడు తెలియదు. కనుక నేను పాపిని అన్నప్పుడు ప్రాచీన స్వభావాన్ని బట్టి నేను పాపినే. అయితే ఇప్పుడు నా ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి నాకు ఒక నూతన స్వభావం పరిశుద్ధాత్మ చేత ఏర్పరచబడిన కారణాన ఆ నూతన స్వభావంలో పరిశుద్ధాత్ముడు ఉండుట చేత పరిశుద్ధుడు అనే టైటిల్ ఒక విశ్వాసిగా నాకు దొరికింది. అలాగే మీకు కూడా. కనుక రోమాపత్రిక 8వ అధ్యాయం అన్నాడు, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీతిమంతునిగా తీర్చిన వానిని దోషిగా చేయగలిగిన వాడెవడు? కాబట్టి మన దోష నివారణ ఆధారము దేవుడు, మనం కాదు. నాట్ అస్, మనం కాదు మన దోషాన్ని నివారించుకుంది, మనం కాదు మన పాపానికి పరిహారం చెల్లించుకుంది. అది గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే. కాబట్టి దేవుడు క్షమించాడు గనుక, దేవుడు పరిహారం చెల్లించాడు గనుక నేను పాపిగా ఎంచబడను. ఉదాహరణ, ఒక చిన్న వ్యక్తి, ఒక అబ్బాయి రాంగ్ సైడ్ వెహికల్ నడిపాడు. పోలీసులు పట్టుకొని ఒక 1000 రూపాయలు ఫైన్ వేశారు. ఆ ఫైన్ బట్టి అతడు అపరాధి. ఆ ఫైన్ కట్టిన తర్వాత అతడు నిరపరాధి. వన్స్ హీ పేడ్ ద పెనాల్టీ, హీ విల్ నాట్ బి అక్యూజ్డ్ ఎనీ మోర్. ఇక నిందితుడు అని అనిపించబడడు, విడుదల పొందిన వాడవుతాడు. మన బ్రతుకులు కూడా అంతే సహోదరుడా, సహోదరి. నా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు నేను ఇక పాపిగా ఉండను, పిలువబడ వీలు లేదు. ఒక హంతకుడు లైఫ్ టైం జైలు చేసి వచ్చిన తరువాత అతన్ని హంతకుడు అనకూడదు. ఎందుకంటే అతడు పనిష్మెంట్ అనుభవించాడు. హీ కంప్లీటెడ్ ద పనిష్మెంట్. నో వన్ కెన్ కాల్ హిమ్ యాజ్ ద మర్డరర్. అర్థమైందా? కనుక రుణమున్నవాడు తీర్చివేస్తే రుణ విముక్తుడు ఎట్లా అవుతాడో, తీర్చినది వేరొకడు తీర్చినా రుణ విముక్తుడే అవుతాడు. ఉదాహరణకి రైతు రుణాలు. రైతు రుణం చేస్తే ప్రభుత్వం తీర్చింది, రైతు రుణ విముక్తుడయ్యాడు. ఇక రైతుని ఎవడొచ్చి నీకు రుణం ఉందని అండు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు నందు మన పాపాలన్నింటికి పరిహారాన్ని దేవుడు సిలువలో చెల్లించాడు. God's anger, wrath against the sin was fulfilled. ఆయన యొక్క ఉగ్రత, ఆయన ఆగ్రహం పాపం మీద పడింది. కాబట్టి మనుషులు విముక్తులయ్యారు. ఒక్క మాట తెలుసుకోండి మిత్రులారా, ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు కూడా తన సొంత వ్యక్తిగత పాపము అపరాధాన్ని బట్టి అగ్నిగుండానికి వెళ్ళక్కర్లేదు. షాకింగ్గా ఉందా? ఎవ్వడు తన పాపాన్ని బట్టి అగ్నిగుండానికి వెళ్ళక్కర్లేదు. ప్రతి పాపానికి దేవుడు పరిహారం క్రీస్తులో విధించాడు. అది ఎప్పుడు అప్లై అవుతుంది అనగా, ఆయన పంపిన నిత్య జీవమైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచినప్పుడు. హూ యాక్సెప్టెడ్ ద ఫర్గివ్నెస్, హూ యాక్సెప్టెడ్ ద లార్డ్ యాజ్ సేవియర్, హూ యాక్సెప్టెడ్ ద జస్టిఫికేషన్ ఆఫ్ గాడ్ ఫర్ హిజ్ ఓన్ సిన్స్.
తన సొంత పాపములకు దేవుని యొక్క న్యాయమును తీర్పును ఎవడు అంగీకరిస్తాడో వాడు నిర్దోషి అవుతాడు. దిస్ ఇస్ ద డాక్ట్రిన్. దిస్ ఇస్ నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ నోబడీ అండర్స్టాండ్స్. ఎవడు ఒప్పుకుంటాడు చెప్పండి? ఒకడికి 1000 కోట్లు అప్పు ఉంది. ఎవరైనా అప్పు తీర్చే యత్నం చేస్తారా? మరొకరు ఆ అప్పు తీర్చబడితే ఆ వ్యక్తి రుణ విముక్తుడు కాదా? అతని అప్పు తీర్చబడింది, అతడు రుణ విముక్తుడయ్యాడు అన్నప్పుడు అతను ఎంత ఆనందిస్తాడు. అతనిని ఏ చట్టాలు శిక్షించగలుగుతాయి? రుణం చెల్లించిన తర్వాత. కాబట్టి దేవుడు మానవులందరికీ పాపక్షమాపణ యేసుక్రీస్తు ద్వారా ప్రకటించాడు. ప్రకటించగలగటానికి కారణం ఆయన తన కుమారుని యందు పాపక్షమాపణ కొరకైన ర్యాన్సమ్, విమోచన క్రయధనం శిలువలు చెల్లించారు. జీసస్ paid the ransom for sinners on earth. భూమి మీద ప్రతి పాపి కొరకు యేసు వెల చెల్లించాడు. వారి పక్షంగా వారికి విడుదల వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద గుడ్ న్యూస్. ఇది మత ప్రచారం కాదు, శుభవార్త సమాచారం. శుభవార్త సమాచారమే తప్ప మత ప్రచారం కాదు. ఏ మతానికి క్రైస్తవ్యం, నిజ క్రైస్తవ్యం ఆటంకం కాదు, అడ్డు కాదు. ఎవడు తన మతం మారిపోడు. అర్థమవుతుందా? ఒక నూతన విశ్వాసాన్ని చేపట్టి పరలోకపు పౌరసత్వాన్ని అందుకుంటే భూమి మీద దేవుని ప్రతినిధిగా మారుతాడు. దేవుని ఎరిగిన తరువాత దేవుడు కాని దానిని అతడన్నటికీ ఆరాధించడు. కనుక ఇది లోకానికి అర్థం కాలేదు. క్రైస్తవుడు అయిన వాడికే ప్రొఫీసియేషన్ అర్థం కాలేదు, జస్టిఫికేషన్ అర్థం కాలేదు, శాంక్టిఫికేషన్ అర్థం కాలేదు. అసలు ఒక్క మాట చెప్తే మీరు విస్తుపోతారు. ఆరాధన అంటే అర్థం కాలేదు. ఆరాధన అంటే 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని పాట పాడుతుంటే తన్మయత్యం చెందుతుండటం ఆరాధన కాదు. Obedience to the word of God itself is the worship to the Lord. దేవుని యొక్క వాక్యమునకు చిత్తశుద్ధితో విధేయత చూపి పనిచేయుటయే దేవునికి నీవిచ్చు నిజమైన ఆరాధన. నీ పాటలకు, నీ మాటలకు, నీ పొగడ్తలకు, నీ ఉత్తి మాటలకు దేవుడు పొంగిపోడు. God pleases by your way of life, not by your singing, not by your participation in worship center. ఆరాధనా స్థలంలో నువ్వు పాలు పొందినందుకు దేవుడే ప్లీజ్ అయిపోడు. God pleases for your heart. నీ హృదయాన్ని చూచి ఆయన సంబరపడతాడు తప్ప నీ నాట్యం చూసి కాదు. ఇవాళ బ్రేక్ డ్యాన్సులు వేస్తున్నారు క్రైస్తవులు, వేదికలెక్కి ఒళ్ళించుకుంటున్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు, బోధకులు. ఇట్ కాంట్ ప్లీజ్ ద లార్డ్. పాపానికి క్రీస్తు పరిచారకుడు కాదు. క్రీస్తు పాపానికి పరిచారకుడు కాదు. ఈ సత్యము ప్రతి ఒక్కరు గుర్తెరగాలి.
అందుకే పౌలు అన్నాడు 18వ వచనం, నేను పడగొట్టిన వాటిని మరల కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనబరుచుకుందును కదా. నేను పడగొట్టిన వాటిని కట్టిన ఎడల, ధర్మశాస్త్రము పడగొట్టబడినది, మరలా ఆ బోధ నేను కట్టిన ఎడల నేను అపరాధినవుతాను కదా. గుర్తుపట్టుకోండి, ఒక విశ్వాసి, యేసునందు విశ్వాసముంచిన వ్యక్తి మరలా తిరిగి విగ్రహారాధన చేస్తే, మరలా వెనుకకు తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్లు వ్యభిచారములో పడిపోతే, దొంగతనమున పడిపోతే, నరహంతకుడు అయిపోతే ఏమిటి ప్రయోజనం? పౌలు అంటున్నాడు, నేను ఒకప్పుడు విసర్జించిన బోధ నేను మరలా నిర్మాణం చేస్తే, మరలా ప్రజలు దాన్ని ఫాలో అవ్వాలని పిలుపులను ఇస్తుంటే, నా ప్రవర్తన ద్వారా, నా బోధ ద్వారా నేను అపరాధిని కాదా అంటున్నాడు పేతురుతో. పేతురు మాట్లాడలేకపోయాడు. ఈ సందర్భం, పేతురు అన్యజనులతో భోంచేస్తుండగా యాకోబు యొద్ద నుండి శిష్యులు వచ్చినప్పుడు భయపడి వెనకకి వెళ్ళిపోయాడు, లేచి వెళ్ళిపోయాడు. అన్యజనులతో భోజనము చెయ్యరాదు అనేది యూదుల మతాచారం. క్రైస్తవుడు అన్యజనులతో భోజనం చేస్తాడు. క్రైస్తవుడికి కుల భేదం లేదు, క్రైస్తవుడికి మత భేదం లేదు, క్రైస్తవుడికి వర్గ భేదం లేదు, వర్ణ భేదం లేదు, ధనిక పేద వ్యత్యాసం లేదు. ఒక మాట చెప్తాను, నేను ఒక ధనవంతునింటికి భోజనానికి పిలువబడ్డాను. నాతో పాటు డ్రైవింగ్కి వచ్చిన సహోదరుణ్ణి పిలిచి నాతో ఆ ధనవంతుని టేబుల్ మీద భోజనానికి కూర్చోబెట్టుకున్నాను. అతడు చాలా అసంతృప్తికి గురయ్యాడు. అతని భార్య వేగంగా వెళ్ళిపోయింది వడ్డించకుండా. పనివాళ్ళతో వడ్డించారు మాకు. ఆ తర్వాత అతడు ఎన్నడూ నాతో మాట్లాడలేదు. ఆ తరువాత నేను అతడు తిన్నడు మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆ ధనవంతుడు గొప్ప బోధకుడు, మత నాయకుడు, క్రైస్తవ మత నాయకుడు. విదేశాల నుండి గొప్ప సేవని డబ్బు తెచ్చి సేవ చేస్తున్నవాడే. నాతో పాటుగా నివసిస్తుండే ఒక వ్యక్తిని నేను అంగీకరించలేకపోతే నేనేమి క్రైస్తవుణ్ణి? ఏమండి? కనుక వాక్యం ఏం చెబుతోంది? నేను పడగొట్టిన దానిని, ఆటంకాలు పడగొట్టాను కదా విశ్వాసములో. గొప్ప పేద తారతమ్యం పడగొట్టావా? గొప్పవాడు వస్తే సీటు వేస్తావా? పేదవాడు వస్తే కింద కూర్చోమంటావా? యాకోబు రాసిన మాట నువ్వు నెరవేరుస్తున్నావా? నువ్వు క్రైస్తవుడు అవుతావా? పడగొట్టు దాన్ని. ఆర్థిక భేదం పడగొట్టు, మత భేదం పడగొట్టు. వెళ్ళగానే నీ ఇంటి పేరేంటి బాబు అని ఎంతో ప్రేమగా అడుగుతారు. ఎందుకు? మీ ఊరిలో మీ ఇల్లు ఎక్కడ నాయనా అని అడుగుతాడు. అంటే ఈ ఉత్తరమా ఆ దక్షిణమా, ఎటురా నీ కులము, ఎటురా నీ పల్లె, ఆ పల్లె ద్వారా నీ మతం, నీ కులం తెలుసుకోవటానికి. నువ్వేం క్రైస్తవుడు అయ్యా? పాస్టర్ గారులే కట్న కానుకలు మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు దశమ భాగాలు తీసుకుంటున్నారు. ఏం పడగొట్టారు మీరు? ఏమి పడగొట్టారు? ఏమి పడగొట్టలా? నిర్మిస్తున్నారు. క్రిస్టియన్ మ్యాట్రిమోనీస్ ఫర్ మాలా క్రిస్టియన్స్, ఫర్ మాదిగా క్రిస్టియన్స్, ఫర్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని ఇస్తున్నారు. నిర్మాణం చేస్తున్నారు కానీ పడగొట్టలా. పడగొట్టలా. దరిద్రం పట్టింది క్రైస్తవ్యానికి, చీడ పట్టింది క్రైస్తవ్యానికి. ఓసీ పాస్టర్ గారిని చర్చిలు ఉన్నాయా?
బీసీ పాస్టర్ గారుల చర్చిలు ఉన్నాయా, ఎస్సీ పాస్టర్ గారుల చర్చిలు ఉన్నాయా, ఎస్టీ పాస్టర్ గారుల చర్చిలు ఉన్నాయా అని అడిగి ఆరాధనకి వెళ్ళి చెత్త సంస్కృతిని నిర్మించిన చెడ్డ సేవకులారా జాగ్రత్త, మీకు శిక్ష ఉన్నది. దేవుని వాక్యం చెబుతుంది, నేను పడగొట్టిన వాటిని తిరిగి నిర్మాణం చేస్తే నేను అపరాధిని కానా? అవును, అపరాధులే. అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి కేకలేస్తాడు ఆయన. నేను బోధించానంటే ఉమ్మూస్తాడు, పొమ్మంటాడు. నేను అద్భుతాలు చేశానంటే గిరాటేస్తాడు, నేను జాగ్రత్త. మరి ఆనాడు పేతురు చనిపోయిన వాళ్ళని లేపాడు, పౌలు చనిపోయిన వాళ్ళని లేపాడు. నీడబడితే, నడికట్టు తగిలితే, వస్త్రం తగిలితే అద్భుతాలు జరిగాయి. మరి వాళ్ళ జేబులో డబ్బు ఎంత ఉంది? జీరో బ్యాలెన్స్ మనీ ఇన్ దేర్ పాకెట్స్. మరి వీళ్ళ దగ్గర ఎంత ఉంటుందండి? కోట్లకు పడగలెత్తుతున్న మెజిషియన్స్ లాగా తయారై నిర్మాణం చేస్తున్నారు పడగొట్టిన దాన్ని. ఉచితంగా పొందితే ఉచితంగా ఇవ్వండి అంటే కానుకలు బొమ్మంటాడు ఒకడు. పరీక్షలు రాసి పేస్ అయిన వాళ్ళు కానుకలు బొమ్మంటాడు. నా ప్రార్థనే నిన్ను పేస్ చేసింది అంటాడు. అందుకే గోగినేని బాబు లాంటి వాళ్ళు బూతులు తిడుతున్నారు టీవీలో లైవ్లో కూర్చొని. నిర్మాణం చేస్తున్నారు తెలియని వారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ఏమండి, కేవలం గలతీ పత్రికలో పౌలు గారి అభిప్రాయం చెప్తే నాకేమొస్తుంది? ఇవాళ సమాజంలో జరుగుతున్న చెడును గురించి జాగ్రత్త చెప్పుకోకపోతే నా బోధకు అర్థమే ఉంటుంది. పేతురు పౌలు మధ్యన ఇట్లా అయ్యిందండి ఆ రోజు, అది బైబిలే చెప్పింది కదా. ఇవాళ మనం బుద్ధి చెప్పుకొనవద్దా? మనం హెచ్చరిక చేసుకొనవద్దా? ఆలోచించండి. నేనైతే దేవుని విషయము జీవించు నిమిత్తమై ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనయ్యాను. ఐ డోంట్ రెస్పాండ్ టు ద లా ఆఫ్ మోసెస్. మోసే తెచ్చిన ధర్మశాస్త్రం కోసం నేను చచ్చిపోయాను. ఐ డోంట్ రెస్పాండ్. ధర్మశాస్త్రము చెప్పిన ఏ ఆజ్ఞ జాగ్రత్తగా వినాలి. ధర్మశాస్త్రం ఇచ్చిన ఏ ఆజ్ఞ నన్ను దాసుడిగా చేసుకోలేదు. ధర్మశాస్త్రం నీతి కలిగినది, కానీ నీతిని కలుగ చేయలేదు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది పాపులమని తెలుసుకొని యేసునొద్దకు రావటానికి. బలులు ఇవ్వబడింది క్రీస్తుకు ఛాయగా నేర్చుకోవటానికి. క్రీస్తు ప్రత్యక్షతకు ముందు పరిశుద్ధ రక్తం చేతనే పాపక్షమాపణని తెలుసుకుని దానిని ఆచరించి విశ్వసించామని చెప్పటానికి రుజువు ఇవ్వబడింది తప్ప పాపక్షమాపణ ధర్మశాస్త్రం ఇవ్వలేదు. బలులు సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేదు. తాము పాపులమనే అంగీకారం దేవుని ఎదుట చేసేట్టుగా చేసింది. ప్రాయశ్చిత్తం మేము చేసింది సఫిషియెంట్ కాదు, నీ ప్రాయశ్చిత్తం మాకివ్వని అడిగేదే బలి. ఇది నేర్చుకోకుండా ఆనాడు యేసును చంపేశారు యూదులు, అపోస్తలులను చంపేశారు యూదులు. ఒక్క పర్యాయం ఆలోచించండి. పౌలు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రము నిమిత్తము చచ్చిన వాడనైపోయాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. పౌలు క్రీస్తుని చూడలేదు, మీకు తెలుసా భౌతికంగా, కానీ క్రీస్తు సిలువలో నేనున్నానన్నాడు. ఎస్, క్రీస్తు సిలువ వేయబడినప్పుడు, ఆయన శరీరము మేకులతో సిలువకు కొట్టబడినప్పుడు, ఆయన శరీరము మీద ప్రాచీన మానవ పాప స్వభావం పెట్టబడినప్పుడు, ఆ స్వభావం కలిగిన నేను క్రీస్తుతో ఐడెంటిఫై అయ్యాను అని పౌలు తనను క్రీస్తు సిలువలో శిక్ష నొందుతున్న
క్రీస్తులో తనను చూచుకున్నాడు. ఇప్పుడు నేను ఆనాడు క్రీస్తు శిలువలో ఉన్నాను. 2018లో మీతో మాట్లాడుతున్న నేను క్రీస్తు శిలువలో క్రీస్తుతో నేనున్నాను. ఆనాడు నా ప్రాచీన పాపము స్వభావమే ఆయన మీద పెట్టబడి, నా పాపమే ఆయన మీద పెట్టబడి శిక్ష విధించబడింది. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తోంది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నన్ను ఈ మధ్యన నా మిత్రులు ఒకళ్ళు అడిగారు, సాగర్ గారు మీరు ఇంత వేగంగా పనిచేయటానికి కారణం ఏంటని. ఐ సెడ్ టు మై కొలీగ్ ఇన్ మిషన్, చెప్పాను, క్రైస్ట్ అండ్ ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడే తేడా. నాలో ఉన్న వ్యత్యాసము, ఇతరులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద డ్వెల్లింగ్ ఆఫ్ ద క్రైస్ట్ అండ్ ద హోలీ స్పిరిట్ ఇన్ మై స్పిరిట్. నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. నీలో రూపాంతరం, నీలో త్యాగము, నీలో తృప్తి, నీలో ఆర్థికపరమైన దురాశ లేకుండా చేయటం, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు. నిన్ను స్వతంత్రుని చేసింది దేవుడు, నిన్ను నీతిమంతుని చేసింది దేవుడు, నిన్ను పరిశుద్ధిని చేసింది దేవుడు. నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు, లోకం కొరకు కాదు, పాపం కొరకు కాదు. నేనైతే అందుకే జీవిస్తున్నానండి. నేను యేసుక్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. చావు అయితే నాకు లాభమే. ఎంత సౌఖ్యం అంటే గాలి పీల్చక్కర్లేదు, అంత సౌఖ్యం. గాలి పీల్చే శ్రమ కూడా తీసుకోక్కర్లేదు, అంత సౌఖ్యం. మరణం లాభం. దేవుని కొరకు బ్రతుకుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. గలతీ పత్రికలోని మాధుర్యం కొరకు స్తోత్రాలు. మా ప్రేక్షకులను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు తోడైండును గాక. ఆమేన్.